అందరికీ నమస్కారం అండి. మహాభారతం 16వ భాగానికి స్వాగతం. శతశృంగ నివాసంలో పాండువు చాలా కాలం తీవ్ర నియమాలతో తపస్సు చేశాడు. అక్కడ ఋషులందరికీ ఆప్తుడయ్యాడు. కేశాంచిత భవత్సఖ, కొందరు అతడికి స్నేహితులలా సన్నిహితులయ్యారు. కేశాంచిత భవద్భాత్ర, కొందరు అతన్ని సోదరుల్లా ఆదరించారు. ఋషయస్త్వపరే చైనం పుత్రవత్ పర్యపాలయన్, కొందరు అతని పట్ల పుత్రవాత్సల్యం చూపారు. జన్మ వల్ల క్షత్రియుడే అయినా చిరకాలం తపస్సు చేసి పాండువు బ్రహ్మర్షిలా ప్రభావశాలి అయ్యాడు. ఒక అమావాస్య రోజున అక్కడ ఋషులందరూ బ్రహ్మదేవుడి దర్శనానికి బయలుదేరారు. మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు అని పాండువు వారిని అడిగారు. ఈరోజు దేవతలు, ఋషులు, పితృదేవతలు బ్రహ్మదేవుడిని దర్శించడానికి బ్రహ్మలోకానికి చేరుతారు. మేము అక్కడికే వెళ్తున్నాము అన్నారు. పాండువు తాను వారిని అనుసరించి వస్తానన్నాడు. రాజా, ఆ మార్గం చాలా దుర్గమమైనది. ఆ దారిలో కొన్ని ప్రదేశాలలో కేవలం వాయువు, అత్యంత ప్రభావం కల ఋషులు మాత్రమే ప్రయాణించగలరు. సుకుమారులైన నీ భార్యలు ఆ మార్గంలో రాలేరు అని స్థిరంగా మరొకసారి బ్రతిమలాడేందుకు అవకాశం లేకుండా చెప్పారు. ఆ ఋషులు తన పట్ల ఎంతో ఆదరం చూపిస్తున్నారని, తాను దుఃఖించడం ఇష్టం లేక వారు మార్గంలో ఉండే శ్రమని కంటితుడుపుగా సాకుగా చెప్తున్నారని పాండువు గ్రహించాడు. తనకి పుణ్యలోకాల్లో ప్రవేశించడానికి అర్హత లేదని నేరుగా చెప్పడం ఇష్టం లేక తనని రావద్దనడానికి ఏదో కారణం చెప్పారని అతడికి స్పష్టమైంది. వారితో వినయంగా ఇలా చెప్పాడు. మహర్షులారా, సంతానహీనుడికి పుణ్యలోకాల్లో ప్రవేశించే అర్హత లేదని పెద్దలు చెప్తారు. నేను సంతానహీనుడిని అయిపోయానని నిత్యం కుమిలిపోతున్నాను. పితృరుణం నుంచి విముక్తుణ్ణి కాలేదనే విచారం నన్ను దహించేస్తోంది. నా విన్నపం వినండి. మానవుడు 4 రుణాలతో పుడతాడు. అవి దేవరుణం, ఋషిరుణం, పితృరుణం, మానవ రుణం. తాను జీవించి ఉన్న కాలంలో ప్రతి మానవుడు ఈ 4 రుణాలు తీర్చాలి. లేకపోతే పుణ్యలోకాలలో ప్రవేశం దుస్సాధ్యమవుతుంది. యజ్ఞాలు, జపతాపాలు, పూజలు, వ్రతాలు, దైవధ్యానము మొదలైన వాటి వలన దేవరుణం తీరుస్తాడు. జ్ఞాన సముపార్జన వలన, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం వలన ఋషి రుణాన్ని తీరుస్తాడు. వివాహం చేసుకొని సంతానాన్ని పొంది పితృదేవతలకి తర్పణాలిచ్చి పితృరుణం తీరుస్తారు. ఇతరుల పట్ల దయ చూపడం వలన మానవ రుణం తీరుస్తాడు. ఈ 4ంటిలోనూ పితృరుణం తప్ప మిగిలిన 3 నేను తీర్చాను. మునిశాపం వలన సంతానోత్పత్తికి ప్రయత్నించలేని వాడిని అయ్యాను. పితృరుణం నుంచి నాకు ఇంకా విముక్తి కలగలేదు. మా తండ్రి విచిత్ర వీర్యుడు. ఆయన క్షేత్రమైన అంబాలిక యందు నేను జన్మించడం వలన ఆయన పితృరుణం తీర్చాడు. అలాగే నా క్షేత్రంలో సంతానోత్పత్తి జరగగలదా? అలాగైనా నేను పితృరుణం నుంచి విముక్తి పొందుతానా? అతడి ఆవేదనని ఋషులు అర్థం చేసుకున్నారు. అతడి పట్ల సానుభూతి చూపారు. దివ్యదృష్టితో జరగబోయే తెలుసుకున్నారు. పాండువుని ఊరడించారు. ధర్మాత్మ, నిరాశ చెందకు. నీకు దేవతలతో సమానులైన కుమారులు కలుగుతారు. వారు పుణ్యాత్ములుగా ఉంటారు. ఏ పాపం అంటకుండా పవిత్రమైన జీవితాలు గడుపుతారు. దైవం ప్రతి మానవుడికి కొన్ని ఉత్తమ భాగ్యాలు అనుగ్రహిస్తుంది. మానవుడు తన శక్తియుక్తులతో ప్రయత్నించి వాటిని అందిపుచ్చుకోవాలి. వివేకవంతుడు విచారం నుంచి బయటపడి తెలివిగా ప్రయత్నించి కోరినవి సాధించుకుంటాడు. నువ్వు ఆ విధంగా ప్రయత్నించు, సత్సంతానాన్ని పొందుతావు అన్నారు. పాండువు ఒకరోజు కుంతితో ఏకాంతంలో ఉండగా తన కోరిక చెప్పాడు. కుంతి, అపత్యం నామ లోకేషు ప్రతిష్టా ధర్మ సంహిత. లోకంలో ఎవరికైనా ధార్మికమైన గౌరవం సంతానం వల్లనే కలుగుతుంది. సంతానహీనుడు యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా వాటి వలన అతనికి కీర్తి రాదు. నా వంటి సంతానహీనుడికి పుణ్యలోకాల్లో ప్రవేశించే అర్హత ఉండదు. మానవుడు పలు విధాలుగా పుత్రులను పొందవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న భార్య యందు పుట్టిన పుత్రుడు ప్రథముడు. అది సాధ్యం కానప్పుడు వేరొక యోగ్యుణ్ణి ప్రార్థించి అతడి వలన తన భార్య యందు పొందిన పుత్రుడు రెండో వాడవుతాడు. ఇలా 6 విధాలుగా మానవుడు సంతానం పొందవచ్చు. వారంతా పురుషుడికి పుత్రులే. వారు అతడి సంపదకి వారసులవుతారు. మొదటి పద్ధతిలో పుత్రులను పొందడం సాధ్యం కానప్పుడు తర్వాతి పద్ధతులలో ప్రయత్నించాలి. ఋషి శాపం మూలంగా నా వలన నీకు పుత్రులు కలగరు. అందువలన నాతో సమానుడో, నాకంటే శ్రేష్ఠుడో అయిన పురుషుడి వలన పుత్ర సంతానం పొందు. నన్ను ఉద్ధరించు. ఆ మాటలు కుంతికి ములుకులలా తాకాయి. ఆమె తన మనోగతాన్ని నిర్ద్వంద్వంగా చెప్పింది. మహాబాహో,
నువ్వు ధర్మం తెలిసిన వాడివి. నాతో నువ్విలా మాట్లాడకూడదు. నేను నీ ధర్మపత్నిని. నీవే గతి అని అచంచలమైన విశ్వాసంతో ఉన్నదాన్ని. నాకు పుత్రులు కలిగే యోగం ఉంటే నీ వలనే అనేక మంది పరాక్రమవంతులైన పుత్రులు కలుగుతారు. వేరెవరి వలన సంతానం నాకు అక్కర్లేదు. అసలు పరపురుషుడితో సమాగమం గురించి నీ ధర్మపత్నినైన నాతో నువ్వు ఎలా మాట్లాడగలిగావు? అటువంటిది నేను కలలో కూడా ఆమోదించనని నీకు తెలియదా? నువ్వు నరశ్రేష్ఠుడివి. ఋషి శాపం ఉన్నా వేరెవరి శాపం ఉన్నా నువ్వు చేసిన తీవ్రమైన తపస్సు వలనే నువ్వు నాకు సంతానం కలిగించగలవు. అందుచేత నీ మనస్సులోకి వేరే ఆలోచనలు రానియకు. పాండువు తాను పట్టిన పట్టు విడవలేదు. కుంతి, నువ్వు ప్రతివ్రతవి. నీకెన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసు. భర్త భార్యని ఒక కోరిక కోరుతాడు. ఆమె గాని భర్తే దైవం అని నమ్మినదైతే భర్త కోరిన కోరిక ధర్మమైనా అధర్మమైనా దాన్ని తప్పక తీర్చి తీరాలి. అది ఆమె కర్తవ్యం. అందున స్వయంగా సంతానోత్పత్తి చేయలేని భర్త సంతానం కావాలని అలమటించిపోతూ సంతానం కోసం ప్రార్థిస్తే ఆమె తప్పక అతనికి సహకరించాలి. ఇది నిన్ను ఒప్పించడానికి నేను చెప్తున్న మాట కాదు. జ్ఞానులు, పండితులు, ప్రాచీన సాంప్రదాయాలు తెలిసిన పెద్దలు చెప్తున్న మాట. పుత్రులు కావాలనే నా కోరిక ధర్మసమ్మతమే. ఉత్తముడైన విప్రుణ్ణి ఆశ్రయించి నాకు పుత్ర సంతాన భాగ్యం కలిగించు. చేతులు జోడించి శిరస్సు మీద పెట్టుకొని నిన్ను అభ్యర్థిస్తున్నాను. నా మాట కాదనకు. భర్త అలా ప్రార్థిస్తుంటే కుంతి మానసికంగా నలిగిపోయింది. పతివ్రత కనుక పరపురుష సాంగత్యం అంగీకరించలేకపోయింది. అయినా భర్తే దైవమని నమ్మినది కనుక అతని కోరిక తిరస్కరించలేకనూ పోయింది. ధర్మం తెలిసిన ఏ స్త్రీ కూడా భర్త చేతులు జోడించి పదే పదే ప్రార్థిస్తుంటే తిరస్కరించలేదు. కుంతి మనస్సుని మెల్లగా అదుపు చేసుకుని ఇలా చెప్పింది. భరతశ్రేష్ఠ, నువ్వు కోరిన కోరిక తీర్చడం నాకెంత మాత్రం సమ్మతం కాదు. అయినా నేను కాదనలేని విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. భర్త కోరిక అది ఎటువంటిదైనా తీర్చడం భార్య ధర్మం. అందున భర్త చేతులు జోడించి ప్రార్థిస్తే తిరస్కరించే అవకాశం భార్యకు లేదు. భర్త ఆ విధంగా ప్రార్థించవలసి వచ్చేలా ప్రవర్తించడం ఉత్తమ వంశాలలో పుట్టిన స్త్రీలకి తగదు. నువ్వింతగా అడిగావు కనుక నీకు సంతోషం కలిగించే ఒక విషయం చెప్తాను విను. ఆమె తనకు దుర్వాసుడిచ్చిన వరం గురించి చెప్పింది. ఆ మంత్ర ప్రభావం చెప్పింది. తాను ఏ దేవుణ్ణి ఉద్దేశించి ఆ మంత్రం పఠిస్తుందో ఆ దేవుడు తన ముందుకు తప్పక వస్తాడంది. అలా వచ్చిన దేవత మంత్రశక్తికి వశుడై తనకి తప్పక సంతానం అనుగ్రహిస్తాడని చెప్పింది. రాజా, నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నీ ఆజ్ఞని పాటిస్తాను. నువ్వు ఆదేశించిన విధంగా పుత్ర సంతానం పొందడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు ఏ మానవుణ్ణో ఆశ్రయించడం దేనికి? దేవతల్నే ఆశ్రయిద్దాం. ఏ దేవుణ్ణి ఆవాహన చేయమంటావో చెప్పు అంది. పాండువు సంతోషించాడు. ప్రియే, నేను ధన్యుణ్ణి. నువ్వు నన్ను అనుగ్రహించావు. నా వంశాన్ని ఉద్ధరించావు. నన్ను పున్నామ నరకం నుంచి ఉద్ధరించడానికి, నా వంశం అంతరించిపోకుండా రక్షించడానికి ఋషి ఉపదేశించిన ఆ మంత్రం ఆధారమవుతోంది. నీకు ఆ మంత్రం ప్రసాదించిన ఋషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమస్త దేవతల్లోనూ పుణ్యమూర్తి అయిన వాడు ధర్మదేవత ఒక్కడే. మన ప్రథమ సంతానం కోసం నువ్వు ఈరోజే ఇప్పుడే ధర్మదేవతని ఆవాహనం చేసే ప్రయత్నం మొదలుపెట్టు. ధర్మదేవత వేరు, యమధర్మరాజు వేరు. ధర్మదేవత వలన కలిగిన కుమారుణ్ణి లోకమంతా ఇతడు భూలోకంలో అవతరించిన ధర్మదేవతే అని ప్రశంసిస్తుంది. అనేక మంది ధర్మాత్ములు పుట్టిన గొప్ప వంశం మన కురువంశం. అయినా సాక్షాత్ ధర్మదేవతే అనుగ్రహించి ప్రసాదించిన పుత్రుడు మన పూర్వుల కంటే ధర్మాత్ముడవుతాడు. ఏ పరిస్థితులు ఎదురైనా అతని మనసు అధర్మ మార్గం వైపు వెళ్ళదు. నా తర్వాత ఆ కుమారుడే రాజ్యమేలాలి. రాజ్యమేలడానికి స్థిరమైన ధర్మ ప్రవర్తనే ఆధారంగా చేసుకున్న రాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఆ రాజ్యాన్ని దేవతలు చల్లగా చూస్తారు. అందువలన మనసును ఏకాగ్రం చేసుకొని ధర్మదేవతనే మనస్సులో స్థిరంగా నిలుపుకో. తంత్రం వలన అంటే ఋషి ఉపదేశించిన పద్ధతిని అనుసరించి చేయవలసిన పూజాదుల వలన, మంత్రం వలన అంటే ఏకాగ్రచిత్తంతో మంత్రాన్ని పారాయణం చేయడం వలన ధర్మదేవతని ప్రసన్నుణ్ణి చేసుకో. పుత్ర సంతానం కోసం ఆవాహనం చేయి అన్నాడు. కుంతి తదాస్తు అని భర్తకి ప్రదక్షిణం చేసి ప్రణామం చేసింది. ఆమె ధర్మదేవతని గురించి పూజాదులు చేసింది. తర్వాత నిష్ఠగా మంత్రం జపించింది. ధర్మదేవత వాహనం విమానం. అది సూర్యుడి వంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ధర్ముడు ఆ విమానంలో కుంతి మంత్రజపంలో నిమగ్నమై ఉన్న చోటికి వచ్చాడు. నవ్వుతూ, కుంతి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కుంతి తల వంచుకొని, ధర్మదేవ, నాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని కోరింది. ధర్మదేవత యోగమూర్తి అయి కుంతిని చేరాడు. తర్వాత కొన్ని నెలలు గడిచాయి. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు అంటే కార్తీక మాసంలో చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కూడి ఉండగా శుక్లపక్ష పంచమి రోజున మధ్యాహ్నం శ్రేష్టమైన అభిజిత్ ముహూర్తంలో
కుంతికి కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టగానే అశరీరవాణి ఇలా అంది: ఈ కుమారుడు భూలోకంలో పుట్టిన ధర్మాత్ములలో అగ్రగణ్యుడవుతాడు. ఇతడు సత్యవాది, పరాక్రమవంతుడు అవుతాడు. ఎల్లప్పుడూ సమస్త ప్రాణులకి క్షేమం కోరేవాడు అవుతాడు. యుధిష్ఠిర ఇతి ఖ్యాతః పాండోః ప్రథమజః సుతః. పాండురాజు మొదటి సంతానమైన ఈ కుమారుడు యుధిష్ఠిరుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. యుధిష్ఠిరుడు యముడి అంశ వలన పుట్టాడనే వాదం ఒకటి ఉంది. ఆ వాదం చేసేవారు అందుకు అనుకూలమైన అంశాలు చెప్తారు. వ్యాస భగవానుడు ఈ ఘట్టంలో ఎక్కడా యముడు అనే మాట వాడలేదు. పాండురాజు తన మొదటి సంతానం కోసం యముణ్ణే పిలవమని కుంతితో చెప్పి ఉంటే వ్యాస భగవానుడు ఆ మాట స్పష్టంగానే చెప్పి ఉండేవాడు. ధర్మః అని చెప్పి ఒక వివాదానికి తెరలేపేవాడు కాదు. నీలకంఠ భాష్యంలో కూడా ధర్మదేవత వచ్చాడనే చెప్తారు. యముడనే ప్రసక్తే తేలేదు. మనం ఈనాడు వచ్చిన గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారి ప్రతినే మూలంగా తీసుకుంటున్నాము. దాన్నే అనుసరిస్తున్నాము. గీతా ప్రెస్ వారు కూడా ప్రసిద్ధులైన పండితులతో పరిష్కరింపజేసిన ప్రతులనే వేస్తారు. ఈ విషయంలో మహాపండితులు ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడు గారు గోరఖ్పూర్ వారి ప్రతిని అనుసరించి తమ మహాభారత సార సంగ్రహంలో యుధిష్ఠిరుడు ధర్మదేవత కుమారుడే అని స్పష్టమైన వివరణ ఇచ్చారు. విఘ్నులు వాదోపవాదాలు చేయనవసరం లేకుండా నిరూపించారు. యుధిష్ఠిరుడు జన్మించాక కొంతకాలం గడిచింది. తనకు మరొక పుత్రుణ్ణి ఇమ్మని పాండువు కుంతిని కోరాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుస్తాను. నమస్కారం అండి.